ప్రయత్నం చేస్తారు. సక్సెస్ అయ్యారనుకోండి వీళ్ళు గెలుస్తారు, సక్సెస్ కాలేదనుకోండి వాళ్ళు గెలుస్తారు. ఈ దఫా వచ్చేది మాత్రం అనుకూల ఓటు కాదు, వ్యతిరేక ఓటే. కానీ ఉన్న ప్రజాదరణని కంటిన్యూ చేసుకోవాలన్నా, దాన్ని పెంచుకోవాలన్నా ప్రజల్లోనే ఉండాలి అనేది నిన్న మొన్న ఘటనల ద్వారా ఏమన్నా తెలిసిందా జగన్మోహన్ రెడ్డి గారికి? ఇక్కడ నుంచి ప్రజల్లోనే ఉంటారా? ఆయన ఆల్రెడీ అన్నారు కదా 2.0 అనేది. ఆ 2.0కి ఇదే ఒక మెట్ అవుతుంది. ఏం చేస్తాడు ఎప్పటి నుంచి కూర్చుని? నాకు తెలియక అడుగుతాను. రోజు జనంలోనే కూర్చుంటాడు అనుకుందాం, ఏం చేయాలి? ఏదో ఒకటి మాట్లాడాలి. మాట్లాడాక ఇక్కడ 30 దాడి చేస్తారు, ఇటు పక్కన వీళ్ళ కేడరు తిట్టుకోవాలి. దానివల్ల ఉద్రిక్తతలు రెచ్చిపోవడం తప్పించి ఏమైనా ప్రయోజనం ఉంటుందా? పార్టీ సంస్థాగత నిర్మాణం చేసుకోవాలి. అది ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాడు కదా, చేస్తున్నాడు కదా దశల వారీగా. ముందు ఒక్కటే ఏంటంటే జగన్ పర్యటన వల్ల ఒకటి జరిగింది ఏంటంటే, గ్రౌండ్ లెవెల్లో బూత్ కమిటీలు ఇంటికి రమ్మంటే భయపడుతున్నారట కార్యకర్తలు కూడా. కమిటీలు వేస్తామంటే కూడా వెనకాడుతున్నారట. ఇప్పుడు ధైర్యం వస్తుంది. ఇంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు నాకెందుకు పోస్ట్ ఇవ్వలేదని గొడవ చేశారు. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చి అక్కడ రండిరా పోస్ట్ ఇస్తామంటే వద్దంటున్నారు. ఇప్పుడు అది కొంత ధైర్యం వస్తుంది. ఇప్పుడు మీరు చూడండి, చంద్రబాబు గారు 2019లో ఓడిపోయాక మీకు కనిపించారా? స్టేట్మెంట్లు తప్పించి ఏమైనా కనిపించినాయా? తర్వాత 20 తర్వాత స్థానిక ఎన్నికలు జరిగినాయి, అప్పుడు మాట్లాడారు, అయిపోయింది ఎనఫ్. ఆ తర్వాత ఇది కరోనా టైంలో కనిపించారా 2 ఏళ్ల పాటు? అప్పుడు వైసీపీలో అందుకే కదా విమర్శ చేసేవారు, పక్క రాష్ట్రంలో ఉంటున్నారు, మన రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తిగా చంద్రబాబు అని చెప్పి. ఆ తర్వాత కూడా ఎంత జరిగింది అంటే దాదాపుగా 3.5-4 ఏళ్ల తర్వాత